32వ కీర్తన 32వ కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. ఈ దినము కొరకు దేవుడు మనకిస్తున్న మనల్ని ధైర్యపరిచే ఆదరణతో నింపే దేవుని వాగ్దానం. 32వ కీర్తన 7-8 వచనాలు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు తన ప్రజలకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, నా దాగుచోటు నీవే. దావీదు భక్తునికి వచ్చినన్ని ఆపదలైతే ఖచ్చితంగా మనలో ఎవరికి రాలేదు. దావీదు భక్తుని జీవితంలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని 10 సంవత్సరాలు ఒక ట్రబుల్ తర్వాత ఒక ట్రబుల్, ఒక కష్టం తర్వాత మరొక కష్టం, ఒక శత్రువు తర్వాత మరొక శత్రువు, ఒక ఆపద తర్వాత మరొక ఆపద, ఊపిరి తీసుకోలేనంతగా శత్రువులు దావీదును వెంటాడుతూ వచ్చారు. అలాంటి సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొండలకు కోనలకు పరిగెడుతూ, రాత్రులు ఎక్కడుండేవాడో దావీదుకే తెలియదు, ఎక్కడ నిద్రపోయేవాడో తెలియదు, సరిగ్గా కంటికి నిండుగా కునుకు కూడా వచ్చేది కాదు. అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో దావీదు యొక్క అనుభవం ఏంటి, దావీదు దేవుని గురించి చెప్తున్న మాట ఏంటో ఈ రోజుల్లో కూడా కొంత కష్టం, ఇబ్బంది గుండా వెళ్తున్న మనకు దావీదు జీవితంలోని తన అనుభవము, తన మాటలు ఖచ్చితంగా మనకు ధైర్యాన్ని ఇస్తాయి. దావీదు చెప్తున్న మాటలు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. శ్రమలో నుండి, శ్రమ రాదు అని బైబిల్ చెప్పడం లేదు. శ్రమ రాని జీవితం ఎవరికి ఉండదు. విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నందుకు శ్రమలు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో రావచ్చు. కానీ మనకున్న ధైర్యం ఏంటంటే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అనే మాట ఉంటుంది. చూడండి, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాట్లాడే మాటలకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా చాలా తేడా ఉంటుంది. అవునా కదా? నాలెడ్జ్తో మాట్లాడడం వేరు, అనుభవపూర్వకంగా మాట్లాడడము వేరు. చాలాసార్లు దేవుడు మన జీవితాలను, జీవిత అనుభవాలలో ఆయన మనకు దగ్గరగా రావాలని ఆయన కోరుకుంటుంటాడు. చాలాసార్లు వాక్యంలోని వాగ్దానాలు మనం చదువుతూ ఉంటాం, కానీ ఆ వాగ్దానాలు నిజంగా వాడాల్సిన సమయం ఎప్పుడంటే మనకు శ్రమ వచ్చినప్పుడే, మనకు ఆపద వచ్చినప్పుడే, మనకు కష్టం వచ్చినప్పుడే, మనం అనుకోని విపత్తు మనకు ఎదురైనప్పుడు దేవుని వాక్యపు వాగ్దానాలు అప్పటి వరకు పాటల్లాగా పాడుంటాం. ధన్య సిక్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నేను కేవలం ధన్యాకు మాత్రమే పరిమితం అయిపోయాను. కనీసం జాన్ వెస్లీ గారు రూమ్లో కూడా రావద్దని చెప్పారనమాట. సో ధన్య నేను ఒకటే రూమ్లో ఉండి ఆ టైంలో ఆ బిడ్డను చూసుకుంటూ, అలాగే ఆ రూమ్ క్లీన్ చేస్తూ, బాత్రూమ్ క్లీన్ చేస్తూ, ఇటువంటి పనులన్నీ చేస్తున్నప్పుడు నా హృదయంలో నుంచి చాలా స్తుతి పాటలు వస్తూ ఉండేవి. కారణం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా నా ఆనందము దేవుడే. లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. చక్కగా హ్యాపీగా కంఫర్టబుల్గా అన్నీ బాగున్నప్పుడు ఎంత సంతోషంగా దేవుని స్తుతించేదాన్నో, అంతకంటే ఎక్కువ ధైర్యం, అంతకంటే ఎక్కువ ఆనందం దేవుడు నా హృదయంలో నింపాడు. కొన్నిసార్లు రూమ్ తుడుస్తూ కూడా పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. అది ఎవరైనా చూస్తారా చెప్పండి? ఎవరు చూడరు. అది ఎవరి కోసం చేసేది కాదు. కానీ దేవుడు మనలో ఉన్నప్పుడు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్. దావీదును ఎన్నిసార్లు విడిపించాడో దేవుడు, ఎన్నిసార్లు ఆపదల నుండి తప్పించాడు. నేను అనుకుంటాను, ఆపదల నుండి తప్పించినప్పుడల్లా దావీదు పాట రాస్తూ వెళ్ళేవాడేమో. దేవా, ఈ ఆపద నుండి తప్పించావు, యెహోవా నా బలమా, యెహోవా నా గానమా, నా దుర్గమా, నా శైలమా, నా శృంగమా, నా కోట అని నేను నమ్ముకొను నా దేవాన్ని. దావీదు ప్రతి శ్రమలో కూడా, శ్రమ దాటగానే ఒక స్తుతి కీర్తన, శ్రమ దాటగానే ఒక స్తుతి గీతం. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడిగా ఎందుకు పిలువబడ్డాడు అని ఆలోచన చేస్తే, దావీదు జీవితంలో ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, కానీ ప్రతి పరిస్థితిలో దావీదు దేవుని ఆశ్రయించడం, దేవుడు దావీదుకు సహాయపడ్డం, దావీదు తిరిగి విమోచన గానములతో దేవుని స్తుతిస్తూ, ఇట్ బికేమ్ లైక్ అ జర్నీ. దేవునితో అదొక ప్రయాణంలాగా గడిచింది. హనోకు కూడా దేవునితో నడిచాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. నీవు నేను ప్రతిరోజు నడుస్తూ ఉంటాం, నడవడం మంచిదని చెప్తారు కదా. దావీదు తన జీవితంలో హీ వాక్డ్ విత్ గాడ్, ప్రతిరోజు దేవునితో
నడిచాడంతే. నాకు తెలిసి దావీదు తన జీవితంలో దేవుని విడిచిపెట్టిన సందర్భాలు చాలా అతి తక్కువ. బత్షెబా విషయంలో దావీదు పాపం చేసిన ఆ సందర్భంలో తప్ప he walked with God, he had continual fellowship with God, he had a relationship with God. దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి దేవునితో సహవాసం చేస్తూనే నడిచిన వ్యక్తి. హల్లెలూయా. నీవు దేవునితో అటువంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నావా? నీవు దేవునితో అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ నీవు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటే శ్రమలు వచ్చినా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. మీకు కూడా ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు. అదేంటంటే దేవునితో నా అనుభవాలు. ఈ శ్రమ వచ్చింది, ఇలా తప్పించాడు. ఈ కష్టం వచ్చింది, ఇలా విడిపించాడు. ఈ పరీక్ష వచ్చింది, దేవుడు ఈ విధంగా పాస్ చేశాడు. ఈ శోధన వచ్చింది, దేవుడు ఈ విధంగా నాకు జయము ఇచ్చాడు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. ఆ తర్వాత 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఈ మాట ఐ థింక్ వీ నీడ్ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనకి వాగ్దానం, ఈ మాట మనకు అవసరం. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏం చేయాలో మనకు ఒక మంచి ఆలోచన ఇచ్చేవారు ఉండాలి. ఆలోచనకర్తలు ఎవరు? మనకి సలహాలు ఇచ్చేవారు ఎవరు? మనల్ని గైడ్ చేసేవారు ఎవరు? కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఏం చేయాలో పాలుపోదు. ఏం డెసిషన్ తీసుకోవాలి, చేయాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా, ఏం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో, అదొకవేళ బిడ్డల వివాహాల విషయంలో అయిండొచ్చు, ఒక ప్రయాణ విషయంలో అయిండొచ్చు, ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అయిండొచ్చు, లేకపోతే ఏ హాస్పిటల్లో చేరాలి, ఎవరిని సంప్రదించాలి, ఏమి చేయాలి, పలానా వారి ఇంటికి వెళ్ళాలా వద్దా, పలానా పని చేయాలా వద్దా. ప్రతిదినం మనం వి మేక్ లాట్ ఆఫ్ డెసిషన్స్. ఎన్ని తీర్మానాలు, ఎన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ప్రతిదినము. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను. హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఆలోచన చెప్తాడంట, ఉపదేశం చేస్తాడంట, నడవవలసిన మార్గం బోధిస్తాడంట. కానీ మనం అడిగితేనే దేవుడు ఎవరికి ఏది బలవంతంగా చేయడు. అందరం మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ పరలోకానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఎవరిని కూడా ఎప్పుడు బలవంతము చేయడు. నీవు స్వచ్ఛందంగా, ఇట్ ఈస్ యోర్ చాయిస్, టోటలీ యోర్ చాయిస్. నువ్వు నాకు కావాలి, నీ ఆలోచన నాకు కావాలి, నీ ఉపదేశం నాకు కావాలి, నీవిచ్చే గైడెన్స్ నాకు కావాలి ప్రభా అని నువ్వు అడిగితే ఆలోచనకర్త అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువుకు పెట్టబడిన పేర్లలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన